ఇంకొకటి కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ, ఒక నాయకుల మధ్య వర్గాలు తేడాలు ఉంటాయంటారు. కానీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ విచిత్రంగా కలిసిపోయి పోరాటం చేసింది. ఆ కలిసిపోయి ఉంటారా 5 ఏళ్ల దాకా? నేను దయచేసి ఇలాంటి ప్రశ్నలు మళ్ళొకసారి అడగకుండా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అంటే నెగిటివ్ కూడా అవసరం లేదు. నెగిటివ్ కాదు, నేను పాజిటివ్. అంటే ఇప్పుడు కలిసిపోయిందని నేను అన్నాను. కలిసిపోయే ఉన్నా, అంతేగా కలిసిపోయిన ఎన్నికల్లో కలిసిపోయి చివరి దాకా 5 ఏళ్ల దాకా అట్లా నేను ఏమంటున్నా అంటే నెగిటివ్ క్వశ్చన్లకు నో స్థానం కాంగ్రెస్ పార్టీలో. ఓకే, పాజిటివ్ క్వశ్చన్స్ అడగండి, చెప్తా జవాబు. ఇది పాజిటివే కదండి. అంటే మీరు కలిసిపోయి ఉన్నారు, అందరూ మంచిగా కలిసి పని డౌట్ చేస్తున్నారు. ఎందుకు ఇంకా? ఓకే, డౌట్ నెగిటివ్ కదా. ఓకే, నో డౌట్, డౌటే లేదు. నెగిటివ్ డౌట్ మీరు అనుమానించకండి. ఇక ఓకే, కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల మీద మీరు అనుమానించకండి. ఓకే, 5 ఏళ్ళు కలిసి ఉంటాయి కదా, ఓకే, అట్లనే భావించుకోండి, అట్లనే నడవండి, నో ప్రాబ్లం. రాహుల్ గాంధీ భవిష్యత్తుకు సంబంధించి ఎట్లా ఉండబోతుందండి? అంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర, దేశ ప్రజల సంఘటితాన్ని పరచడానికి, ప్రజల మధ్యలో ఉండాలని. మరి అంత పెద్ద నాయకుడు, మా నాయకుడు పబ్లిక్లో డైరెక్ట్గా పోతున్నాడు, వాళ్ళకి ఇబ్బందులు చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు, పూర్తి అవగాహన మీద పట్టు తీసుకుంటున్నాడు. రేపు వారి నాయకత్వంలో వారిని ప్రధానమంత్రి అయినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారం వస్తే ఈ పబ్లిక్ అభిప్రాయాలన్నీ కూడా, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు అన్నీ కూడా పరిష్కరించే విధంగా పూర్తిగా ఇదొక ఎక్సర్సైజ్, వారి అవగాహన మొత్తం ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో దేశ ప్రజలు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలి. దానివల్లనే దేశ ప్రజలకు భద్రత, దేశ ప్రజలకు న్యాయమైన వాళ్ళ సమస్యలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ పనులు పరిష్కారం అవుతాయి. రాహుల్ గాంధీ గారు సర్వరోగ నివారణకు సంబంధించిన నాయకుడు, అన్ని రోగాలను పరిష్కరించే నాయకుడు రాహుల్ గాంధీ గారు.